చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే నాన్నగారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి మేడం. మరి మా ఫాదర్ది ఇది గిఫ్ట్ ఇచ్చారు నాకు. సో అది ఇక్కడ ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో వారికి అందరూ పరిచయమే. అంటే రాష్ట్ర రాజకీయాల్లో కూడా వారు చురుకైనటువంటి పాత్ర. అసెంబ్లీలో కూడా యాజ్ జనతా పార్టీలో ఉండేవాడు. ఫ్లోర్ లీడర్గా కూడా వారు చాలా అంటే నిక్కచ్చిగా, చాలా అంటే అప్పటి వాళ్ళంతా ఎథికల్గా, ఏదున్నా ఓపెన్గా మాట్లాడటము, ప్రజల వైపు ఉండటం, అదంతా కూడా అంటే నాన్ కాంట్రవర్షియల్ అండ్ పీపుల్స్ పర్సన్ లాగా ఉండేటటువంటి వాడు మా ఫాదర్. నక్సలైట్లు కాల్చి చంపాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి మేడం? పొలిటికల్ కెరియర్ చూసుకుంటే కనుక ఎక్కడ కూడా తన కాంట్రవర్షియల్ కూడా కాదు, కాంట్రవర్షియల్ కాదు. కొన్ని జమీందారులు లేకపోతే రాజులో దొరలో అట్లాంటి ఫ్యామిలీ కాదు, వ్యవసాయ కుటుంబమే మాది. మా ఫాదర్ ఒక్కడే, అంటే మా తాతకి మా నాయనమ్మకి ఒక కొడుకు. మా ఫాదర్ చిన్నప్పుడే 1 year ఉన్నప్పుడే మా తాత చనిపోయినాడు కూడా. మా నాయనమ్మ కూడా అప్పటికి చాలా చిన్న ఏజ్. మా నాయనమ్మది కూడా షీ వాజ్ అరౌండ్ 16-17 years మా తాత చనిపోయినప్పుడు. షీ వాజ్ వెరీ యంగ్, అప్పుడు చనిపోయింది. సో ఒకటే కొడుకుతో ఆయన పెద్దగా చేశారు, చదివించుకున్నారు. ఆ టైంలో ఊర్లో ధనవాడ మా విలేజ్, సో నారాయణపేటకి దగ్గరలో ఉంటుంది. నారాయణపేట చాలా దగ్గరలో ఉంటుంది. ఏదైనా అంటే నారాయణపేట అనమాట దగ్గరలో ఉన్నటువంటి అతి టౌన్ ఏదన్నా అంటే నారాయణపేట హెడ్ క్వార్టర్. మా ఫాదర్ చదువుకోవడానికి నారాయణపేటలో నుంచి చదువుకున్నారు ఆయన. ఆ కాలంలో మా ఫాదర్ చదువుకున్నది అంటే ఉర్దూ కూడా చాలా బాగా మాట్లాడేవాడు మా ఫాదర్. చదువుకొని అక్కడ దాకా నారాయణపేటకి వెళ్ళి చదువుకున్నాడు. ఒకడే కొడుకు. తను ఆ టైంలోనే మోటార్ బైక్ మీద తను నారాయణపేటకి ధనవాడ నుంచి వెళ్ళేవాడు అనమాట. మా ఫాదర్ కి కార్లు అంటే, వెహికల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ కార్లు కూడా కావాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. కొన్ని మంత్స్ టుగెదర్ కార్ బుక్ చేసి కార్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు. సో అట్లా ఇంట్రెస్టింగ్ గా కార్లు కొనేవాడు మా ఫాదర్ కి. చాలా కార్ల ఇంట్రెస్ట్ ఉండేది ఆ రోజుల్లోనే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా గుర్తు, మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము పుట్టినప్పటి నుంచి కూడా కార్లోనే, అప్పటి నుంచి కూడా కార్లోనే తీసుకెళ్ళేవారు బయట. కానీ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వెళ్ళమని చెప్పేవాడు మా ఫాదరు. కార్లో వెళ్ళి దింపుతానో, మీరు కార్లో పికప్ చేయటం అనేదో చేసేవాడు కాదు. నడుచుకుంటూనే మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూనే ఇంటికి వచ్చేవాళ్ళం. ఊర్లో ఉన్నప్పుడంతే నేను హైదరాబాద్కి ఎడ్యుకేషన్ 7 తర్వాత హైదరాబాద్కు చదివాను 8th నుంచి. సో అప్పుడైనా ఇక్కడైనా స్కూల్, నాయన కూడా స్కూల్ చదివినాను మాడపాటి హనుమంతరావు స్కూల్లో. అక్కడ కూడా మా ఫాదర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇంత ట్రాఫిక్ కూడా లేదు రోడ్ల మీద, చాలా ఖాళీగా ఉండే అనుకోండి రోడ్లు. సో ఎప్పుడైనా వర్షం పడ్డా అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చినప్పుడు పికప్ చేసేవాళ్ళు. లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైం తన ఊర్లో ఉంటే పికప్ చేసేవాళ్ళు. లేకపోతే మేము రిక్షాలలో వచ్చేవాళ్ళం వర్షం పడితే, లేకుంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడు రిక్షాలే బ్రహ్మాండంగా ఉండేది, రిక్షాలో ప్రయాణం. నాన్నగారు చనిపోయే టైంకి ఆయన ఎమ్మెల్యే, అప్పటికే మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నాకు టికెట్ రాలేదు అప్పుడు, నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశా. మా ఫాదర్ ఏమో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన కంటెస్ట్ చేశారు. ఇద్దరికి ఇయడానికి సరే పొలిటికల్ రీజన్స్ చాలా ఉన్నాయి, దానికి వెళ్తే ఇంకా చాలా సేపు పడుతుంది అనుకోండి. ఇప్పుడు అసెంబ్లీలో తండ్రి కూతురు ఉన్నది మీ ఇద్దరే అనుకుంటా. తండ్రి కూతురు నేనున్నా, సుబ్బారెడ్డి గారి శోభ కూడా ఉండేది. నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి గారు కూడా వాళ్ళ ఫాదర్ ఉండేవారు, సుబ్బారెడ్డి గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు. వాళ్ళిద్దరు తండ్రి కూతురు, మేము తల్లి కూతురు, తండ్రి కూతుళ్ళు. సో ఆ టైంలో నేను గెలిచా, మా ఫాదర్ గెలిచాడు. ఇద్దరం గెలిచాము. ఇద్దరం ఒకసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాం. కానీ మా ఫాదర్గా చాలా తక్కువ కాలం ఉన్నారు అసెంబ్లీలో. గెలిచిన తర్వాత 2004లో గెలిచి వచ్చాము. 2005 August 15th రోజు వారిని నక్సలైట్లు కాల్చి చంపారు. వారిని, మా ఫాదర్ని, మా ఫాదర్తో పాటు మా తమ్ముడిని, మా చిన్న తమ్ముడు కూడా పోయారు ఆ రోజే. సో ఇద్దరిని కూడా నక్సలైట్లు వారితో పాటు చాలా మంది, 10 మందిని అమాయకులను కూడా చంపారు. అందరినీ ఇక ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపారు నక్సలైట్స్. సో దాని తర్వాత ఇక అసెంబ్లీలో నాకు చాలా లోన్లీగా అనిపించేది. మా ఫాదర్ ఉన్నప్పుడు గైడ్ చేసేవారు. నేను ఫస్ట్ టైం పార్లమెంట్లోకి అడుగు పెట్టాను కాబట్టి నాకు గైడ్ చేసేవారు, ఎట్లా ఏంటి ప్రొసీజర్స్ అన్ని కొంచెం నాకు చెప్పేవాళ్ళని. సో వారు పోయిన తర్వాత నాకు చాలా లోన్లీ. కొన్ని రోజులు అసలు మా అసెంబ్లీలో నోరు కూడా ఇప్పలేనట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే అంత చూస్తే మా ఫాదరే కనిపించేవాడు నాకు. సో అట్లా చాలా చాలా రోజులు అసలు చాలా ఇదిగా ఉన్నాను. తర్వాత మెల్లిగా అలవాటు అయిపోయిన తర్వాత. బట్ నక్సలైట్లు మీ తండ్రిని, తమ్ముడిని, 10 మంది అమాయకుల్ని కాల్చి చంపారు. అంటే నక్సలైట్లు అంటేనే మీ జీవితంలో ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయారు కదా. కోపం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. కోపం లేకపోవడం ఏంటి? ఇప్పుడు నక్సలైట్లు అంటే
వాళ్ళు నిజంగా ఎవరినైనా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించారంటే ఓకే, వాళ్ళు ఒక సిద్ధాంతానికి పనిచేస్తున్నారంటే గౌరవించవచ్చు. అది వాళ్ళ సిద్ధాంతం కాదు. అది సిద్ధాంతం కోసం చేసే వాళ్ళైతే మేమేమో ఇక్కడ ఎవరిని వేధింపులకు గురి చేసిన వాళ్ళం కాదు, ఎవరితోన ఐ మీన్ ఆ టైప్ ఆఫ్ పొలిటికల్ లైఫ్లో మేము లేము. సో దాంట్లో అమాయకులు అంటే మా ఫాదర్ అనేది అంత డిసిప్లిన్గా ఉండేట ఆయన, అంత డిసిప్లిన్గా ఉండేట ఆయన. ఒకరి అంటే ఎల్లప్పుడు కూడా ఎవరిని ఒకరి హాని తలపెట్టనటువంటి వాడు, ఒక హాని తలపెట్టి ఆలోచన కూడా చేయనటువంటి వారిని, అటువంటి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది చాలా బాధ. అంటే మా తమ్ముడు పక్కన, మా తమ్ముడు వాడు అమాయకుడు, వాడు చిన్నోడు, వాడు చిన్న తమ్ముడు, ఇంకా అప్పుడు రాజకీయాల్లో కూడా వాడు ఇంకా ఎంట్రీ కూడా కాలేదు. సో మా ఫాదర్కి వెనక తోడుకుంటున్నాడు. ఆ టైంలో అక్కడే ఉన్నాడు కాబట్టి కార్లో కూర్చొని ఉన్నాడు, కార్లో కూర్చొని కాల్ చేశారు. సో కార్లో అట్లా మా ఫాదర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి ఒక టెంకాయ, ఒక స్కూల్ బిల్డింగ్కి ఫౌండేషన్ కోసం అని టెంకాయ కొడుతున్నారు. టెంకాయ కొడతా ఉంటే కొబ్బరికాయ కొడుతున్నాడు, కొబ్బరికాయ కొడుతుంటే అట్లనే షూట్ చేసినారు. కార్లో ఇక్కడ పక్క కార్లో మా తమ్ముడు కూర్చొని ఉన్నాడు, ఆ కార్లో ఉన్నవాడిని అట్లే కాల్ చేశారు. సో అట్లా చాలా మందిని అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా అడ్డగోలుగా కాల్చి పడేసినారు. సో అది తలుచుకుంటేనే ఇప్పటి నాకు ఫ్రెష్గా ఇప్పుడు మా ఫాదర్ ఆ రోజు నేను పోయినప్పుడు మా ఫాదర్ పడిన పొజిషను, మా తమ్ముడు ఉన్న పొజిషను అవన్నీ చూస్తే అసలు ఇప్పటికి కూడా అది ఇప్పుడేదో ఫ్రెష్గా జరిగినట్టుగానే ఫీలింగ్ ఉంటుంది కదా మేడం. నిజంగా చాలా పెద్ద జీవితంలో ఒక కుదుపు లాంటిది. చాలా చాలా మా ఫ్యామిలీకి చాలా పెద్ద కుదుపది, కంప్లీట్ మా ఫ్యామిలీకే చాలా పెద్ద కుదుపది. ఎందుకంటే నేనే ఇంక ఇంటి పెద్దదాన్ని. ఐ మీన్ అంటే ఎల్డెస్ట్ డాటర్ని నేనే ఇంట్లో, ఓల్డెస్ట్ డాటర్ని నేనే. సో నా తర్వాతనే మా సిస్టర్స్, మా తమ్ముళ్ళు అందరు చిన్నోళ్ళు. సో ఇక అప్పుడు నేనే ఇంటికి పెద్దదానిగా వివరించాల్సి వచ్చింది. అవును, దాని నుంచి తేరుకోవడానికి కూడా చాలా సమయం బట్టి ఉంటది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.